హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కమ్మనైన ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం. ఉలవచారు తింటుంటే కమ్మగా హాయిగా ఉంటుందండి, కానీ అది చేయాలంటే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్. ఈ బిజీ లైఫ్ స్టైల్స్లో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి లంచ్ ప్రిపేర్ చేయాలంటేనే పెద్ద టాస్క్. అలాంటిది ఈ ఉలవచారులు అంటే పెద్ద ప్రాసెస్ అయిన వంట చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు. సో ఈ బిజీ మదర్స్ కోసం ఈజీగా 10 మినిట్స్లో కమ్మనైన ఉలవచారు ఎలా చేయాలో చూద్దాం. ఉలవచారుకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఉలవపిండి, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ ఉలవచారు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే ఆ కమ్మదనం మనకు తెలుస్తుంది. జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో కూడా బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత అల్లం వేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేగించాలి. వంట చూడడం తినడం చాలా ఈజీ అండి, చేయాలంటే మాత్రం ఓపిక ఉండాలి మెయిన్. మెయిన్ ఇలాంటి పాత పద్ధతి వంటలు అంటే పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ కూడా వేయాలి. అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కారం, రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఈ ఉలవచారు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల హార్ట్కి చాలా మంచిది. ఈ ఉలవల్లో చాలా ఉంటాయి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ఉలవ పిండి తీసుకొని అందులో రుచికి సరిపోయినంత చింతపండు, ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్పుకి 200 గ్రామ్స్ చింతపండు తీసుకొని బాగా చింతపండు నానబెట్టి పిసికేసి ఆ ఉలవ పిండిలో వేసుకోవాలి. ఉలవ పిండి కలిపేటప్పుడు ఒక చిన్న బాల్స్, అంటే ఏ బాల్స్ లేకుండా స్మూత్గా నీట్గా కలపాలి. ఉండలుగా కలిపితే మనం కర్రీ చేసుకున్నప్పుడు ఆ ఉండలు అందులో ఉండిపోతాయి, ఆ ఉండలు కరగవు. సో మనం కలిపేటప్పుడు మాత్రం చూసుకొని నీట్గా బాగా కలుపుకోవాలి. ఉలవపిండి, చింతపండు రసం కలిపిన దాన్ని మనం వేగించుకుంటున్న ఆనియన్స్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, అప్పుడే మీకు ఆ టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకొని కలుపుకొని అలా ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దాన్ని మనం మగ్గనివ్వాలి. అలా ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత మనకు రుచికరమైన ఉలవచారు రెడీ. చూసారా, మనకు ఆ కలర్ ఎప్పుడు వస్తుందంటే మనం చేసుకున్న ఐటెంని మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. మీకు నా స్టైల్లో ఉలవచారు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.